కొంతమంది జీవితాల్లో ప్రేమ అనేది మంచి మార్పుని తీసుకొస్తే మరికొంతమంది జీవితాల్లో ఈ ప్రేమ అనేది కుంగుబాటుకి దారితీస్తూ ఉంటుంది. అప్పటి వరకు జీవితంలో తమతో తాము గడుపుతూ ఆనందంగా ఉన్నటువంటి వాళ్ళు తమ మనసుకు నచ్చినటువంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళపైన మనసు పారేసుకుంటారు, ప్రేమలో పడిపోతూ ఉంటారు. ఇక అప్పటి నుండి వాళ్ళ మనసు వాళ్ళు చెప్పినట్టుగా వినదు, మనసు ఆడించినట్టల్లా వీళ్ళు ఆడుతూ ఉంటారు. అప్పటి వరకు నాదంటూ ఓ లోకం నేనంటూ ప్రత్యేకం అన్నట్టుగా ఆటపాటలతో సాగినటువంటి వీళ్ళు ఇక నీ జత లేక పిచ్చిది కాదా మనసంతా అన్నట్టుగా ముందుకు సాగుతూ ఉంటారు. వాళ్ళు లేని క్షణము వీళ్ళకి ఏమీ తోచదు. అప్పటి నుండి అందరినీ పక్కన పెట్టేసి ఆ వ్యక్తిలోనే అందరినీ చూసుకుంటూ ఉంటారు. అయితే ఈ ప్రేమ సఫలీకృతమైతే జీవితంలో ఆనందంగానే ఉండగలుగుతారు. కానీ ఒకవేళ అదే ప్రేమ మోసపూరితమైందై మోహంతో కూడుకున్నదై ఎడబాటుకి గురి అయితే ఆ బాధ చెప్పనలవి కానటువంటిది. అందుకే ప్రేమ అనేది ఒక వ్యక్తిని గొప్ప స్థాయిలో నిలబెట్టవచ్చును. అదే ప్రేమ అంగుబాటుకి గురి చేసి దిగజారే జీవితాన్ని కూడా అందించవచ్చును. అందుకోసమని ప్రేమ అనేది రెండు వైపులుగా పదునున్నటువంటి కత్తి లాంటిది. ప్రేమలో పడటమే కాదు, ఒకవేళ ప్రేమ విఫలమైతే దానిలో నుండి ఎలా బయటపడాలో కూడా ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు చదవండి. ప్రేమతో సంబంధం లేకుండా ముందుకు సాగినటువంటి వాళ్ళ జీవితాలు స్థిరంగానే ఉన్నాయి. కానీ ప్రేమతో ముడిపడి ముందుకు సాగినటువంటి వాళ్ళ జీవితాలు ఆకాశమంత ఎత్తుకు ఉవ్విల్లుగుతూ ఎగసి అక్కడ నుండి పాతాళమంత లోతుకు పడిపోయినటువంటి సంఘటనలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. అందుకని ప్రేమలో పడటమే కాదు, ప్రేమలో మోసపూరితమైనటువంటివి, కుట్రపూరితమైనటువంటి అపార్థానికి సంబంధించినటువంటి బంధాలు ఉన్నప్పటికీ కూడా తట్టుకొని నిలబడగలగాలి. అప్పుడే నువ్వుగా వ్యక్తిగతంగా ముందుకు సాగుతావు, జీవితాన్ని పరిపూర్ణంగా జీవించగలుగుతావు. ఈ ప్రేమ వ్యక్తిని నిలబెడుతుందా, పడగొడుతుందా? ప్రేమ నిలబెడితే జీవితం ఎంత మధురంగా ఉంటుంది, ప్రేమ పడగొడితే జీవితం ఎంత నరకంగా తోస్తుంది అనేటువంటి అంశాలని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. ముందుగా ప్రేమకి మోహానికి ఉన్నటువంటి తేడాన్ని తెలుసుకోవాలి. మోహము ప్రేమ రెండు ఒకేలాగా కనిపిస్తూ ఉంటాయి. మోహము అస్తమానం ఆ వ్యక్తిని పదే పదే చూడాలి అనిపిస్తూ ఉంటుంది, ఆ వ్యక్తితోనే మాట్లాడాలి అనిపిస్తుంది, ఆ వ్యక్తే ప్రపంచంగా తోస్తూ ఉంటుంది. తల్లిని, తండ్రిని, స్నేహాన్ని అందరినీ కూడా ఆ వ్యక్తిలోనే చూసుకుంటూ ఉంటారు. ప్రేమించినటువంటి వ్యక్తి ఎదురుగా ఉంటే చాలు ప్రపంచాన్నే గెలిచినంతగా ఆనందపడిపోతూ ఉంటారు. ఇక ఆ ఒక్కరితో ఉండటం కోసమే తాపత్రయపడుతూ ఉంటారు. మోహంలో ఇదే జరుగుతూ ఉంటుంది, ప్రేమలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. రెండు చాలా దగ్గరి సంబంధం కలిగి ఉన్నటువంటివి. ప్రేమకి మోహానికి తేడాని కనిపెట్టుకోలేక మోహాన్నే ప్రేమగా భావించినటువంటి వాళ్ళు ఎప్పుడో ఒక చోట విడిపోక తప్పదు. ఒక ఉదాహరణను పరిశీలిస్తే, ఒక చేప చెరువుతో ప్రేమ బంధాన్ని ముడివేసుకుందట. చెరువులో నీళ్లు ఎండిపోయినప్పటికీ కూడా ఎక్కడికి కదలకుండా అలాగే కృషించి నశించి చనిపోవటానికైనా సిద్ధపడిందట. కానీ ఆ చెరువుని వదిలిపెట్టి ముందుకు వెళ్ళటానికి సిద్ధపడలేదు. ఎందుకు అంటే ఆ చెరువు అంటే ఆ చేపకి అంత ఇష్టం. అందులో అక్కడ తన ప్రాణం పోతుందని తెలిసినా, చెరువు ఎండిపోతుందని తెలిసినప్పటికీ కూడా చెరువు పైన తను పెంచుకున్నటువంటి ప్రేమని కాదనుకొని వెళ్ళలేకపోయింది. ఎందుకు అంటే చెరువు అంటే అంతటి ప్రేమ ఆ చేపకి. అలాగే ఒక తేనెటీగ పుష్పంలో మకరందాన్ని ఆస్వాదించడం అయిపోగానే పుష్పంలో మకరందం ఖాళీ అయిపోయింది. ఇంకా ఆ పువ్వుతో పని లేకుండా మరో పువ్వు దగ్గరికి వెళ్ళి వాలిందట తుమ్మెదకి ఆ పుష్పంతో పని అయిపోయింది. కావాల్సింది తనకు దొరకాలి కాబట్టి మరో పుష్పంతో జతకడుతూ ఉంది. ఇవి రెండు ఉదాహరణలుగా ఎందుకు చెప్పాను అంటే, ఈ చేప అనేది ప్రేమకి బానిసగా మారింది. కష్టమైనప్పటికీ, తనకు కావాల్సింది ఉన్నప్పటికీ లేనప్పటికీ, తన ప్రాణం పోతుందని తెలిసినప్పటికీ కూడా ఆ చెరువుతో తన బంధాన్ని అలా ముడివేసుకుంది. కానీ ఇక్కడ తేనెటీగ మోహంతో ముడిపడి ఉంది. తనకు కావాల్సింది దొరికినంత వరకు, తన అవసరం తీరేంత వరకు ఒక పుష్పంతో స్నేహం చేయటం, తన అవసరం ఇంకా అక్కడ తీరిపోయింది, తనకు కావాల్సింది అక్కడ దొరకదు అనుకున్నప్పుడు మరో పుష్పంతో జత కట్టడం కనిపిస్తూ ఉంటుంది. ఇవి ఉదాహరణలుగా ఆధ్యాత్మికమైనటువంటి అంశాలను జోడిస్తూ మోహానికి ప్రేమకి ఉన్నటువంటి తేడాను తెలియచెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా చేపని, తుమ్మెదని ఉదాహరణగా తీసుకున్నాం. కానీ నిజానికి జీవితంలో కూడా అంతే. ఎదుటివారితో తమకు అవసరాలు ఉన్నంత వరకు మోహాన్నే ప్రేమగా భావిస్తూ పదే పదే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే తమ అవసరాలు తీరిపోతాయో ఇంకా వాళ్ళతో సంబంధం అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మీతో వాళ్ళకి క్రమక్రమంగా సంబంధ బాంధవ్యం తగ్గిపోతూ ఉంటుందో అక్కడ మోహము అనేటువంటిది, మోహానికి పెద్దపీట వేసి ఉంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. మోహానికి ప్రేమకి ఉన్నటువంటి తేడాన్ని అర్థం చేసుకొని ఒకవేళ మీరు కనుక ప్రేమ బంధంతో ముడిపడదలుచుకుంటే ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఎన్ని అవాంతరాలు ఉన్నప్పటికీ నిలదొక్కుకొని నిలిచి ఉండటం నేర్చుకోవాలి. అవతలి వాళ్ళ కోసం వేచి ఉండటం కూడా
చాలా అవసరం. అలాగే అవతలి వాళ్ళని తెలిసో తెలియకో తప్పులు చేస్తే క్షమించగలిగేటువంటి పెద్ద గుణం కూడా చాలా అవసరం. ఇలా క్షమించే గుణాలు లేకపోవటం వల్ల, సర్దుకుపోయేటువంటి గుణం లేకపోవటం వల్ల జీవితాలు అల్లకల్లోలాలు అవ్వటమే కాదు, మానసిక వ్యధకి కూడా గురి అవుతూ ఉంటాయి. అలాగే క్షమించారు కదా అని అవతలి వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేయకుండా తమ తప్పు తెలుసుకొని బాధ్యతాయుతంగా మెదలటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రేమకి మోహానికి ఉన్నటువంటి తేడాను గమనించుకొని నిజమైనటువంటి ప్రేమ అయితే బాధ్యతాయుతంగా మెదులుతూ ఒకరి పట్ల ఒకరు సమాధానపూరితంగా, ఒకరి పట్ల ఒకరు నిజమైనటువంటి ప్రేమను ప్రకటిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఒకరి జీవితంలోకి ఒకరు ప్రవేశిస్తారు. ఇక అప్పటి నుంచి ఒకరి గురించి ఒకరు ఆలోచించడం, ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకోవటం, ఒకరికి నచ్చినట్టుగా మరొకరు ప్రవర్తించడం అనేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఒకరిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఇంకొకరు కొంతకాలం కొనసాగుతూ ఉంటుంది. ఎలాంటి బంధంలోనైనా అపార్థాలు అనేవి సహజం కదా, కోపాలు అనేవి సహజం కదా, గిల్లి కజ్జాలు అనేవి సహజం కదా. అలా జరిగినప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉంటుంది, మీ బంధాన్ని నిలుపుకోవటానికి మీరు ఎంతలా ప్రయత్నిస్తున్నారు అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అయితే కొంతమంది ప్రేమలో పడి జీవితాలని కోల్పోతూ ఉన్నారు. ప్రేమ గెలిస్తే చాలు జీవితాన్ని గెలిచినట్లుగా భావిస్తూ ఉన్నారు. నిజానికి ప్రేమ అనేది ఒక ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అలా రిలీజ్ చేసినప్పుడు మీరు దేన్నైనా సాధించగలను అనేటువంటి ధైర్యం మీలో ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏదైనా లక్ష్యం పెట్టుకొని కనుక ఉన్నట్లయితే ఆ లక్ష్యంలో నేను అనుకున్నది సాధిస్తాను, అవతలి వాళ్ళు నన్ను మరింతగా ఆరాధిస్తారు, మరింతగా అభిమానిస్తారు అనేటువంటి ఉద్దేశంతో మీరు చేయాలనుకునేటువంటి లక్ష్యాన్ని పక్కన పెట్టకుండా ప్రేమని ఆస్వాదిస్తూనే ఆ ప్రేమ ద్వారా పొందేటువంటి మంచి హార్మోన్స్ ద్వారా మీరు అనుకున్నది సాధించేటువంటి ప్రయత్నం చేయవచ్చు. మనం ఉదాహరణకి చూసినట్లయితే విరాట్ కోహ్లీ జీవితంలో కనిపిస్తూ ఉంటుంది. అతడు ప్రేమను ఆస్వాదిస్తూనే జీవితంలో సాధించాలనుకున్నవన్నీ కూడా సాధిస్తూ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. అలాగే మనం కూడా ప్రేమ కోసం తపిస్తూ మన వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ప్రేమ కోసం తపిస్తూ, ప్రేమ కోసం ప్రయత్నం చేస్తూ, ప్రేమలో గెలుస్తూ కూడా మన జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిగత లక్ష్యాలను సాధించడం కూడా భాగం చేసుకొని ముందుకు సాగాలి. అలాగే ఒకవేళ ప్రేమలో ఓడిపోయామే అనుకోండి, మన ప్రేమ తిరస్కరించబడిందే అనుకోండి, ఇంకా అక్కడితో కుంగుబాటుకు గురి అవ్వాలా, బానిస అవ్వాలా, మత్తు పదార్థాలకి అడిక్ట్ అయిపోవాలా, రిహాబిలిటేషన్ సెంటర్స్ వరకు వెళ్ళేలాగా ప్రవర్తించాలా, ఇక జీవితమే లేదన్నట్టుగా ఆత్మహత్యలకి సిద్ధపడాలా, లేదంటే అవతలి వాళ్ళని అంతమొందించాలని కోరుకోవాలా, అవతల వాళ్ళ వినాశనానికి దారులు వెతుక్కోవాలా? ఇది కాదు కదా సరైనటువంటి ప్రవర్తన. మీరు ప్రయత్నం చేశారు, అది నిజమైనటువంటి ప్రేమ అయితే నిలబడుతుంది. మోహంతో కూడుకున్నటువంటి ప్రేమ అయితే ఖచ్చితంగా విడిపోతుంది. మీరు విడిపోతున్నారు అంటే మోహం తీరింది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని మౌనంగా అక్కడ నుంచి నిష్క్రమించేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు మళ్ళీ కలవాలని ఉంటే అప్పటి వరకు కూడా ఒకరి కోసం ఒకరు వేచి చూస్తూనే ఉంటారు. ఖచ్చితంగా మీ ప్రేమ నిజమైతే మళ్ళీ ఒకరికొకరు ముడిపడిపోతారు. ఒకవేళ ముడిపడకపోయినా దూరంగా ఉన్నా ఒకరి మంచిని ఒకరు కోరుకుంటూ జ్ఞాపకాలతో బతికేస్తారే తప్ప అవతలి వాళ్ళు చెడిపోవాలనో, అవతలి వాళ్ళ జీవితాన్ని పతనం చేయాలో అని భావించేది ప్రేమ ఎప్పటికీ కాదు. నిజమైనటువంటి ప్రేమను మాత్రమే కోరుకుంటుంది, ప్రేమను మాత్రమే అందిస్తుంది. మోహంతో కూడుకున్నటువంటి ప్రేమ మాత్రమే ద్వేషాన్ని, అక్కసుని, నాశనాన్ని కోరుకుంటుంది. ఎటువంటి దురాశ లేకుండా, ఏమీ ఆశించకుండా ఎదుటివారి పట్ల ఇష్టాన్ని ప్రకటించేది నిజమైనటువంటి ప్రేమ. కానీ తన స్వార్థం కోసం ఏదో ఆశించి తనకేదో దొరుకుతుందని ముందుకు సాగేటువంటిది మోహం. ప్రేమలో ఓడిపోయినటువంటి వాళ్ళు, అప్పటి వరకు ఉత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా డీలా పడిపోతూ ఉంటారు. ఇక జీవితంలో వాళ్ళు సాధించేది ఏమీ లేదు అన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. అదే ప్రేమ అప్పటి వరకు డీలాగా ఉన్నటువంటి వాళ్ళ జీవితంలో ఒక్కసారిగా 1000 బల్బులు ఎలిగినంతగా ప్రకాశవంతంగా నిండుతుంది. మత్తేంటో అర్థం కాదు, కానీ ఇది వ్యక్తిని పడగొడుతుంది, నిలబెడుతుంది. అందుకోసమని ప్రేమ అనేది 2 వైపులా పదునుగా ఉన్నటువంటి కత్తి లాంటిది. కొంతమంది అయితే మరి పెళ్లిళ్ళ తర్వాత కూడా ప్రేమలో పడిపోతూ ఉంటారు. ఇది మరీ డేంజర్. అది ప్రేమకు పరీక్ష, పెళ్లికి పరీక్ష అర్థం కానటువంటి పెళ్లి తర్వాత ప్రేమల జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి. మీరు ప్రేమించాలనుకుంటే భగవంతుడిని ప్రేమించండి, పుస్తకాలను ప్రేమించండి, ప్రకృతిని ప్రేమించండి, చిన్న పిల్లలను ప్రేమించండి. ఇలా ప్రేమించటానికి ఎన్నో ఉన్నాయి. వాటిని ప్రేమించేటువంటి ప్రయత్నం చేయండి. పాటలు వింటూ మనసుని ఉత్సాహపరచుకోండి. అంతే తప్ప మోహాల్లో, మాయల్లో, మత్తు గమ్మత్తులో మునిగిపోతే ప్రమాదానికి గురి అయ్యేది మీరే. సరైనటువంటి దిశలో పయనం చేస్తూ ఆ ప్రేమ మీ ఎదుగుదలకి ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఉపయోగపడేలాగా ఉండాలి తప్ప మీరు మత్తు పదార్థాలకి బానిస అయిపోతూ మీకు మీరే హీరోలాగా, హీరోయిన్ లాగా ఫీల్ అయిపోతూ ఏవో షికార్లు చేయటమే జీవితం అన్నట్టుగా ఉండకూడదు. అలసట చెందినటువంటి మీ మనసుకి ఊరటనివ్వగలిగేటువంటి మీ ప్రేయసి, ప్రియుడు మాటలు మీ లక్ష్యంలో మరింత ముందుకు తీసుకుపోయేలాగా ఉండాలి తప్ప మీ సమయం
సమయాన్ని వృధా చేస్తూ మీ దిశానిర్దేశమే మర్చిపోయేలాగా ఉండకూడదు. ఇద్దరు ఒకరి పట్ల ఒకరు అనుకూలంగా వ్యవహరిస్తూ, ఒకరి ఎదుగుదలకు మరొకరు కృషి చేస్తూ, ఒకరి పట్ల ఒకరు బాధ్యతాయుతంగా మెదులుతూ మీ జీవితాలని ఉన్నతమైనటువంటి స్థానానికి చేర్చుకోండి. ఆదర్శవంతమైనటువంటి ప్రేమగా నిరూపించుకోండి. అంతే తప్ప ప్రేమలో పడిపోగానే అత్యుత్సాహంతో అందరినీ పక్కకి నెట్టేసి తనే ప్రపంచంగా భావించడం, ప్రేమలో ఓడిపోగానే తనని నాశనం చేస్తే తప్ప మనసు ప్రశాంతంగా ఉండదు, నేను చస్తే తప్ప మనసు ప్రశాంతంగా ఉండదు అనేటువంటి కుంగుబాటుకి లోనవ్వటం లాంటివి మాత్రం చేయకండి. కాస్త విజ్ఞతతో ఆలోచించండి. సరైన ఆలోచన తీరుతో నిర్ణయాలు తీసుకోండి. నిజమైనటువంటి ప్రేమతో ఫలప్రదమైనటువంటి జీవితాలను ఆస్వాదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.